అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రవికుమార్ మహంకారి, జెమ్కేర్ కామినేని హాస్పిటల్ కర్నూలులో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో మనము కిడ్నీ సమస్యలు ఉంటే ఏ లక్షణాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కిడ్నీ సమస్యలు ఉంటే ఏం పరీక్షలు చేసుకోవాలి, కిడ్నీ సమస్య ఉంది అని అనుమానం వచ్చినా కానీ ఏం పరీక్షలు చేయించుకోవాలో చూద్దాం. పరీక్షలలో మెయిన్గా చేసుకోవాల్సింది బ్లడ్ యూరియా, తర్వాత సీరం క్రియాటిన్ అనే 2 పరీక్షలు చేసుకోవాలి. ఈ 2 పరీక్షల్లో ఏం తెలుస్తుందంటే కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో క్రియాటిన్ అనే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకు అది 0.6 to 1.4 వరకు నార్మల్గా తీసుకోవచ్చు. సో 1.4 దాటుతుంది అంటే కిడ్నీ సమస్య ఉన్నట్టు లేదా కిడ్నీ పనితనం తగ్గినట్టు మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు బ్లడ్ యూరియా అనేది 40 లోపల ఉండాలి. దాటుతుందంటే కిడ్నీ సమస్య మొదలవుతుంది అని చూసుకోవాలి. దాంతోపాటు యూరిన్ టెస్ట్ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మనకు యూరిన్లో ప్రోటీన్ ఏమైనా పోతుందా, లేకపోతే యూరిన్లో పస్ కానీ చీముల కానీ ఏమైనా పోతుందా, లేకపోతే యూరిన్లో తెల్ల రక్త కణాలు కానీ ఎర్ర రక్త కణాలు ఏమైనా పోతున్నాయా, ఇవన్నీ తెలుస్తుంది. దాంతోపాటు యూరిన్లో pH ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు కనీసం బ్లడ్ యూరియా, క్రియాటినిన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది కిడ్నీ సమస్య స్టార్ట్ అవుతుందా లేదా అన్నది. దీని తర్వాత ఒకవేళ కిడ్నీ సమస్య ఉంది అని మనకి ఏమైనా తెలిస్తే అప్పుడు మనం తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అని ఒక టెస్ట్ చేసుకుంటాం. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ టెస్ట్ చేసుకుంటే దాంట్లో కిడ్నీ సైజెస్ ఎలా ఉన్నాయి, కిడ్నీ సైజ్ చిన్నగా ఉందా, కరెక్ట్గా ఉందా, లేకపోతే కిడ్నీ రంగు ఏమైనా మారుతుందా, లేదంటే కిడ్నీ నుంచి మూత్రం తయారైన తర్వాత మూత్రం వచ్చే దారిలో ఏమైనా స్టోన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, బ్లాడర్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఇవన్నీ కూడా మనకు అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో తెలుస్తుంది. ఒకవేళ ప్రోటీన్ పోతుంది అంటే మనము ఆ ప్రోటీన్ ఎంత పోతుందని నిర్ధారించుకోవాలి. ఎంత ప్రోటీన్ నిర్ధారించుకోవడానికి మనకు 24 hours అంటే 24 గంటల మూత్ర పరీక్ష చేసుకోవాలి. అంటే 24 గంటల మూత్రం పట్టి దాని పరీక్షలో ప్రోటీన్ అనేది ఎంత పరిమాణంలో పోతుందని చూసుకోవచ్చు. ఇది 24 గంటల మూత్రం ఇబ్బంది కాబట్టి ఇంకో పరీక్ష ఉంటుంది, స్పాట్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అని ఉంటుంది. అంటే ఒక్కసారి యూరిన్ పడితే చాలు, అది ఉదయం లేవంగానే ఫస్ట్ టైం యూరిన్ పాస్ చేస్తాం కదా, దాంట్లో ఆ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో తెలిస్తే మనకు 24 గంటల మూత్ర పరీక్షలో సమానంగా మనకు ప్రోటీన్ ఎస్టిమేషన్ తెలుస్తుంది. ఇది కాకుండా ఒకవేళ మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు యూరిన్ కల్చర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఒకవేళ అవసరమైతే అది చేయించుకోవాలి. కానీ ఇవన్నీ కంటే కూడా మెయిన్గా చేసుకోవాల్సింది క్రియాటినిన్, బ్లడ్ యూరియా, కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్స్. ఇవి స్టార్టింగ్ స్టెప్స్ మనం ఏమైనా కిడ్నీ సమస్య ఉందా లేదా తెలుసుకోవడానికి.